మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు స్వపక్షంలోనే విపక్షం లెక్క మారిండు కదా. మంత్రి కొలువు ఇయ్యనందుకు నాకేం బాధ లేదు అనుకుంటేనే నాకంటే షిన్నోళ్లకు బయటి పార్టీలకి వెళ్ళి వలసొచ్చిన లీడర్లకు మంత్రి పదవులు ఇస్తున్నారు. అయినా సరే నాది షెయి జాపి బిచ్చం అడుకునే టైపు క్యారెక్టర్ కాదు, కాళ్ళు ఏళ్ళు మొక్కే క్యారెక్టర్ అంతకన్నా కాదు. ఇస్తారా ఇయ్యరా అది వాళ్ళ ఇష్టం అని ఇట్లా ఒక్క నిమిషంలోనే 2 తీర్ల మాటలు మాట్లాడబట్టిండు. అమ్మో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ముక్కుసూటి మనిషేనుల్లా మాట తప్పినోళ్ళు మనోళ్ళ మందిలా అని ముఖం చూడకుండా కడిగి పారేస్తుండు. మంత్రి పదవి ఇస్తా అని సొంత పార్టీ లీడర్లే 2 మాటల పెద్ద హ్యాండ్ ఇచ్చిరట సార్కు. ఇంత చేయిస్తారా నాకు అని మస్తు హట్ అయినట్టుండు. ఇక అది మనసులో పెట్టుకొని తోకసుట్టమైన తలకాయ పగే అన్నట్టు ఈ నడమ సీఎం రేవంత్ సారుకు సొంత పార్టీకి మింగుడు పడని తీర్ల మరల పడుతుండు. మొన్నటికి మొన్న సోషల్ మీడియా జర్నలిస్టుల మీద సీఎం రేవంత్ సార్ ఇరుసుకపడితే అగో వాళ్లకు మద్దతు నిలబడి ట్విట్టర్లో మెసేజ్ పెట్టిండు. జర్నలిస్టులను విడదీసి ఫాయిదా పొందాలనుకునేది బాధ్యతతోటి పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలనుకుంటా మాటలతోటే మండిపడ్డాడు. అంతకుముందేమో 10 ఏళ్లు సీఎం నేనే అని రేవంత్ సార్ మాట్లాడితే అగో అట్టెట్ట మాట్లాడతాడు. ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటది, ఇదేమన్నా మీ డాడీ జాగీరా అన్నట్టు కామెంట్ పెట్టిండు. ఇక నిన్న మళ్ళీ ఏమన్నాడో ఇనుర్రి. నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటోనికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. పదవులు వద్దు ప్రజలే కావాలన్నాడు కదా. నేను కావాలనుకుంటే మంత్రి అవుతుంటే కానీ కాలేదు అని అన్నాడు. ఇక మళ్ళీ ఏమన్నాడంటే అవకాశం వస్తే ఎప్పుడన్నా ఈయన కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా పదవుల కోసం దిగజారను కాలు మొక్కను అంటుండు. అవసరమైతే మునుగోడు ప్రజల కాళ్ళ కాడికే తీసుకొస్తా అన్నాడు అందరినీ. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసము ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం అని చేస్తా. అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. అబ్బో మళ్ళా అంత దూరం పోతే అందరికి కష్టమైతే సారు. అయినా మంత్రి పదవికి మిమ్ములను మించిన అర్హులు ఎవరున్నారు? కాకపోతే ఒక్కింటనే 2 ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఈ నడమ క్యాస్ట్ ఈక్వేషన్లు క్యాలిక్యులేషన్లు కూడా గట్టిగానే పనిచేస్తున్నాయి. కానీ ఏ మాట కామాట కోమటిరెడ్డి సార్ అయితే అస్సలే కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. చెప్పిన మాట తప్పితే ఊకునేటోడు అసలే కాదు. చూడాల మరి మిగిలిన 3 మంత్రి పోస్టుల సారుకు మంత్రి పదవి కేటాయిస్తారో మళ్ళా మునుగోడు ప్రజల కాళ్ళకాడికి అధికార ప్రతిపక్ష పార్టీలు వచ్చేటట్టు చేస్తారో అనే ముచ్చట. కానీ అటు పెద్ద కోమటిరెడ్డి సార్ ఏమో పార్టీ జపం చేసుకుంటా మళ్ళా సీఎం మీరే కావాలని రేవంత్ సార్ కోసం పూజలు చేస్తున్నా అంటుంటే 10 ఏళ్లు సీఎం నేనే అని మీరెట్లా అంటారని చిన్న కోమటిరెడ్డి సార్ కారాలు మిరియాలు నూరబట్టే. కోమటిరెడ్డి బ్రదర్స్ నడుమున్న ఈ పొలిటికల్ కాంట్రడిక్షన్ చూసి పరేషాన్ అవుతున్నారట తెలంగాణ పబ్లిక్ అంతా.